హాయ్, ఐఎమ్ డాక్టర్ రాజిరెడ్డి, జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్గా నా లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇక్కడ ఓపీని కొద్దిసేపు స్టాప్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఒక పేషెంట్ వెయిటింగ్ చేస్తున్నాడు. సో మనం ఫస్ట్ ప్రియారిటీ ఆల్వేస్ వీఆర్ డైలీ మనం ఓపీ అండ్ ఎమర్జెన్సీ సైమల్టేనియస్గా చూడడం జరుగుతుంది. సో ఎమర్జెన్సీ పేషెంట్ ఎప్పుడున్నా కానీ ఓపీ కొద్దిసేపు అనేటువంటిది అంతరాయం జరుగుతుంది. మనం ఇప్పుడు ఐసీయూ రౌండ్స్కి వెళ్తున్నాము. ఐసీయూలో పేషెంట్స్ రౌండ్స్ చేసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా చూసాం కదా మనం ఐసీయూ రౌండ్స్, రకరకాల పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మీటింగ్ చెప్పడం జరిగింది. ఫ్యామిలీ మీటింగ్ విషయంలో మనము క్లియర్గా ఏం జరిగింది, ఏం చేసాము, పేషెంట్కి డయాగ్నోస్ ఏముంది, ఏం ట్రీట్మెంట్ చేయాలనుకుంటున్నాం, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేటువంటిది ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్కసారి బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్, అంటే మనం పేషెంట్ లాస్ అవుతూ ఉంటాం, పేషెంట్ ప్రోగ్నోసిస్ బ్యాడ్ ఉంటుంది, ఇట్లాంటి విషయాలు మనం కన్వే చేయడం అనేటువంటిది కొంచెం ట్రబుల్గా ఉన్నప్పటికీ కూడా చేయక తప్పదు. ఒక స్మూత్ వేలో మనం డీల్ చేయాలి. ఒక్కొక్కసారి పేషెంట్స్ భావోద్వేగాలతో ఉంటారు. సో వాటిని కూడా మనం తట్టుకొని కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మన రౌండ్స్ అనేటువంటిది డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఇవన్నీ. యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్గా టుడే లైఫ్ మీరు ఎలా ఉందో చూసారు. ఇది చాలా బిజీ డే. ఈరోజు ప్రొద్దున వచ్చామంటే మనము ఓపీ పేషెంట్స్, ఈఆర్ పేషెంట్స్, ఎమర్జెన్సీ పేషెంట్స్, ఐసీయూ, వార్డ్ రౌండ్స్, కౌన్సిలింగ్స్, పేషెంట్తో మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన భాష, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పడం. ముఖ్యంగా ఐసీయూ పేషెంట్స్కి అయితే చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే పేషెంట్ చావు బతుకుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసిన డాక్టర్స్తో కానీ వాళ్ళ బంధువులతో కానీ డిస్కస్ చేసి ఉంటారు మనం ఒక కేసు సిక్ అన్నప్పుడు. సో దే హ్యావ్ సో మెనీ డౌట్స్ ఇన్ దట్ క్రిటికల్ సిచ్యువేషన్. మనం టైం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఎందుకంటే ఒక ట్రీట్మెంటే కాదు, యాజ్ ఏ ఫిజిషియన్గా ట్రీట్మెంట్ అంటే మందులతోటే కాదు, వాళ్ళ మనసులతో వాళ్ళకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేయగలగాలి, వాళ్ళకు ఒక క్లారిటీ తెప్పించాలి. ట్రీట్మెంట్ ఒక పోర్షన్ అయితే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ నీడ్స్ ఏముంది, మనం ఏం ప్రొవైడ్ చేయగలుగుతాం, బెటర్ ఆప్షన్ ఏముంది, బెటర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వగలుగుతాం. అంటే యాజ్ ఏ ఫిజిషియన్గా మనం ఫిజిషియన్ అంటేనే ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉంటుంది ప్రొఫెషన్. సో మనం ఇవన్నీ క్లారిటీగా వాళ్ళతో మాట్లాడుకొని మనం ట్రీట్మెంట్ అనేటువంటిది డే బై డే చేస్తే ఉంటే వాళ్ళకు డాక్టర్కి మధ్యలో అండర్స్టాండింగ్ బట్టే ఒక నమ్మకం క్రియేట్ కావాలి. ఆ నమ్మకాన్ని క్రియేట్ కావాలంటే మనం వాళ్ళ స్థాయిలో దిగి మాట్లాడగలగాలి. వాళ్ళకి అర్థమయ్యే, కొందరు అర్థం చేసుకోగలుగుతారు ఈజీగానే, కొందరికి ఒక టెస్ట్ అంటే ఏందో కూడా తెలియదు. ఏమున్నా సరే మా వాడిని బాగు చేయను అని అంటారు. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ క్రిటికల్ పేషెంట్స్కి డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు గివ్ టైం. మనం 9 to 5 అని మిగతా జాబ్స్ లాగా డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఎప్పుడు ఉండదు. వీఆర్ వర్కింగ్ ఫర్ 24/7. మీరు కూడా చూస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు నా డే అయిపోయింది అనుకున్నా కానీ నైట్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే ఐ హ్యావ్ టు కమ్. నా ప్రజెన్స్ అనేటువంటిది పేషెంట్కి యూజ్ అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పేషెంట్ లైఫ్ చేయడంలో చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ టు డాక్టర్ నాగేశ్వరరావు ఈజ్ మై ఫ్రెండ్ అండ్ సంపత్ రావు సార్ ఈజ్ చైర్మన్. ఇంత చిన్న వయసులో కూడా నాకు ఈ పొజిషన్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను. అట్లా అని చెప్పేసి
మ్యాక్సిమం నా సాయశక్తుల నాకున్న నాలెడ్జ్తో ప్రకారం నేను మ్యాక్సిమం టైం హాస్పిటల్కి కేటాయిస్తాను. ఫిజిషియన్ అంటేనే వీ హ్యావ్ టు గివ్ మోర్ టైం ఎవ్రీ కేస్ వీ హ్యావ్. మనకు ఫిజిషియన్గా యాజ్ ఎ ఫిజిషియన్గా ప్రతి కేసు మీద జనరల్గా నాలెడ్జ్ ఉంటుంది. సో మనం బేసికల్గా ఉండాల్సింది ఏంటంటే ఓపిక, పేషెన్స్ అనేటువంటిది ఉండాలి. ఇప్పుడున్న కాలంలో టైం బేసిస్ వర్కింగ్ అనేటువంటిది ఫిజిషియన్ సూట్ కాదు. ఒక ప్లేస్లో మనం మ్యాక్సిమం టైం ఇవ్వగలగాలి. సో ఈరోజు డే బై డే పేషెంట్స్ కూడా ఆ విధంగానే బిల్డప్ అవుతారు. సో స్టార్టింగ్లో ఎర్లీ కెరియర్ స్టేజ్లో మనం తక్కువ పేషెంట్స్ ఉన్నా కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ వీఆర్ పర్ఫెక్ట్, వీఆర్ గివింగ్ టైమ్ టు పేషెంట్, వీఆర్ కేరింగ్ ఫర్ పేషెంట్, దెన్ డెఫినెట్లీ పేషెంట్స్ అనేటువంటిది వస్తూ ఉంటారు. హాస్పిటల్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ నమ్మకాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ మేనేజ్మెంట్.